వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ బ్రాండ్గా మన ఉత్పత్తులు తయారు కావాలి. యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటామంతి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో జాతీయ స్థాయిలో 26వ ర్యాంక్ దక్కించుకున్న కేఎల్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 విద్యా సంస్థగా కేఎల్ యూనివర్సిటీ తెలుగులేని రికార్డు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమనాసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు విశేష పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎంటర్ప్రెన్యూర్ ఆర్గనైజేషన్కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖ, చెన్నై మధ్య 4 లైన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు. సమీప భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అతిపెద్ద కారిడార్గా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని, అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంక్ దక్కించుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యా ప్రణాళిక, మౌలిక వసతులు, నాణ్యత, నైపుణ్యం వంటి ప్రమాణాలు, పరిశోధన ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్స్, పీహెచ్డీ పొందిన ప్రొఫెసర్స్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తారని, ఈ అంశాలలో తమ యూనివర్సిటీ అత్యుత్తమంగా ఉందని ఆయన చెప్పారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లలో ఇంజనీరింగ్ విభాగంలో 35, ఓవరాల్ కేటగిరీలో 46వ ర్యాంక్, మేనేజ్మెంట్ విభాగంలో 70వ ర్యాంక్ వచ్చిందని, మొత్తం మీద జాతీయ స్థాయిలో అన్ని రకాల ర్యాంకులతో టాప్లో ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు. వెల్కమ్ చెప్తూ మీరందరూ ఇచ్చిన సహకారంతో ఈ కేఎల్ యూనివర్సిటీ 46 ఇయర్స్ ఆఫ్ జర్నీలో డిఫరెంట్ మైల్ స్టోన్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వరల్డ్లో ప్రతి ఒక్క ప్లేస్లోనూ మా స్టూడెంట్స్ ఉండి వాళ్ళ వర్క్ ఫోర్స్ని బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఇవాళ కేఎల్ యూనివర్సిటీస్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 26th ర్యాంక్ రావడం, అలాగే ఇంజనీరింగ్లో 35th ర్యాంక్ రావడం,
అలాగే ఓవరాల్ ర్యాంకింగ్లో 46 ర్యాంక్ రావడం, ఇన్నోవేషన్లో 11 to 50 బ్యాండ్లో ఉండడం, అలాగే మేనేజ్మెంట్లో 70th ర్యాంక్ రావడం ఆల్ ఇండియా వైడ్ గర్వకారణంగా ఫీల్ అవుతూ, అంతేకాకుండా మీ అందరూ ఇచ్చిన సహకారంతో స్టేక్ హోల్డర్స్ అయిన స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా కష్టపడి ఈ అచీవ్మెంట్ని వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మేజర్గా మా కరికులం యొక్క స్పెషాలిటీ, అలాగే స్కిల్ డివిజన్ యొక్క యాక్టివిటీస్, దీంట్లో స్కిల్లింగ్ ఇవ్వడం స్టూడెంట్కి, అలాగే స్కిల్లింగ్ నుంచి ప్లేస్మెంట్ రావడం. ఎన్ఆర్ఐఎఫ్ 2025 ర్యాంక్స్ మొన్న రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంటు. దేశంలో దాదాపు 1400 నుంచి 1400 యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ కానీ, డీమ్డ్ కానీ, సెంట్రల్ కానీ, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ఐటీస్ ఏదన్నా కానీ 1400 యూనివర్సిటీస్లో దేశంలోనే 26వ ర్యాంకు సాధించిన ఒకే ఒక్క యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 26 ర్యాంకు రావడం అనేది మన తెలుగు 2 రాష్ట్రాల్లో మేము మొదటి స్థానంలో ఉన్నాము. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ టాప్లో ఉంది. నెక్స్ట్ కేఎల్ యూనివర్సిటీ ఉంది. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఉంది కేఎల్ యూనివర్సిటీ. సో ఏపీ తెలంగాణలో గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ ఉంది. దీనికి రావడానికి మెయిన్ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్సు, మా స్కిల్లింగు, అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ మీద ఈ ర్యాంకింగ్ రావడం అనేది సాధ్యమైంది. ఈ ర్యాంకు రావడానికి మెయిన్ 900 కంపెనీస్తో టైఅప్ ఉంది, 9000+ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, 125 స్టార్టప్. 25 ర్యాంకింగ్స్లో కేఎల్ యూనివర్సిటీకి 26వ ర్యాంక్ రావడం అనేది గర్వకారణం. టోటల్గా గ్రాడ్యుయేట్ అవుట్కమ్స్ అనేది మా యూనివర్సిటీలో ఒక ప్రామాణికంగా తీసుకుని దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంకింగ్లో 100% మార్క్స్ సాధించిన ఏకైక యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ అని తెలియపరుచుకుంటూ, దీనికి రీజన్స్ ఏంటంటే ఎంతమంది విద్యార్థులు మా దగ్గర నుంచి పట్టా తీసుకుంటున్నారు ఈ సంవత్సరంలో, దాన్ని 96% మందికి మేము పట్టాలు ఇచ్చాము టైంకి. దీంతోపాటు వాళ్ళందరికీ కూడా 78% అంటే 4300 మందికి దాదాపుగా ప్లేస్మెంట్ అవకాశాలు. దాంతోపాటు 75 లక్షల హైయెస్ట్ పే ప్యాకేజ్, యావరేజ్ పే ప్యాకేజ్ వచ్చేసరికి 8.2 lakhs, మీడియన్ పే ప్యాకేజ్ కూడా 8.2 lakhs ఉండేసరికి ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకుని, దీంతోపాటు 20,000 పైచిలకు పబ్లికేషన్స్, 2 లక్షల పైచిలకు మీకు సైటేషన్స్ ఉంటాం, అలాగే 30,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్, దీంతోపాటు 150 స్టార్టప్స్ యూనివర్సిటీలో రన్ అవటం, ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ 3 కంపెనీస్. డీన్ మేనేజ్మెంట్ హ్యుమానిటీస్ సైన్స్ అండ్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ నిర్ఫ్లో 26 ర్యాంక్ రావడం, అలాగే మా యొక్క ఇంజనీరింగ్ ఆల్ ఓవర్ ఇండియా 35 ర్యాంక్ నిలబెట్టుకోవడం, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 70 ర్యాంక్ రావడం అనేది చాలా చాలా హర్షణీయం. ఇది అనేక ప్రశ్నలకి సమాధానం. ఎంతోమందికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థులకి వారికి ఉన్నటువంటి సందేహాలన్నిటికీ ఇదే సమాధానం. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ ఎప్పటికీ విజయ ప్రభంజనం సాధిస్తుంది. ప్లేస్మెంట్స్లో కానీ, రీసెర్చ్లో కానీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో కానీ, స్టూడెంట్ వెల్ఫేర్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, క్యాంపస్లో లైఫ్ కానీ, అకాడమిక్ ఎక్సలెన్స్ ఏ విషయంలో కూడా కేఎల్ యూనివర్సిటీ ఎటువంటి తీసిపోదు. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్కి ధీటుగా మా ర్యాంకులు రావడం అనేది చాలా చాలా గర్వకారణం. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరూ దీన్ని బాగా ఆనందం వ్యక్తం చేశారు. మాకు చాలా ఫోన్లు వచ్చి నిన్న ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు అలాగే స్టూడెంట్స్ ఈ యొక్క విజయంలో పాల్పంచుకుంటున్నారు. మీ ద్వారా అందరికీ తెలియజేసినట్టే మీరు కూడా అందరికీ తెలియజేసి కేఎల్ యూనివర్సిటీ యొక్క విజయ కేతనాన్ని, విజయ బావటాన్ని ఎగరవేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.
విద్యాల వాడగా పేరుగాంచిన విజయవాడ నగరంలో 30 ఏళ్ల క్రితం స్థాపించిన శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మంది విద్యా కుసుమాలను తయారు చేయడంతో పాటు ఉత్తమ విద్యార్థులుగా బంగారు భవిష్యత్తు అందించిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత సూర్యారావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. నియోజకవర్గంలో విద్యారంగంలో సూర్యారావు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ గౌతమ్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల టీచర్స్ ఆధ్వర్యంలో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ సూర్యారావును ఘనంగా సత్కరించారు. టీచర్స్ డే వేడుకలు పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న శుభ సందర్భంగా శ్రీ గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయులు, నగర ప్రముఖులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి శ్రీధర్తో కలిసి పలు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యారావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తనకు ఈ అవార్డు రావడం తన స్కూల్ ఉపాధ్యాయులు స్వయం కృషి ఎంతో ఉందని తెలిపారు. ముఖ్యంగా లింగిపల్లి అప్పారావు తోడ్పాటు చేయూత శ్రీ గౌతమి విద్యా సంస్థల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు. తమ పాఠశాలలో క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మన గ్రహీతే మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఘన సత్కారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సత్కారం ఇదే చేశారంటే బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సెల్ వారు నిర్వహించినటువంటి నిన్న ఐలాపురం కన్వెన్షన్లో రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ మంది టీచర్లలో నన్ను కూడా ఎంపిక చేసి ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషకర విషయం మీకు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా గురు బ్రహ్మ పురస్కారం 2025 సంవత్సరానికి నాకు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాధవ్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు మరియు కొల్లి నాగేశ్వరరావు గారు, బిఎస్కే పట్నాయక్ గారు వీరందరూ కలిపి ఈ యొక్క అవార్డుని నాకు ప్రదానం చేయడం చాలా సంతోషకర విషయం. నాకు చాలా అవార్డులు వచ్చాయండి. అది రాష్ట్ర మంత్రులతోని, కేంద్ర మంత్రులతోని, గవర్నర్లతోని తీసుకోవడం జరిగింది. నాకు నిన్న వచ్చినటువంటి ఈ యొక్క పురస్కారం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున ఎక్కువ మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్న దానిలో అతి తక్కువ, చాలా తక్కువ స్కూల్ అధినేతల్లో నన్ను ముందుగా పిలిచి ఈ యొక్క సత్కారం చేయడం వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. ఈ యొక్క అవార్డు రాబోయే రోజుల్లో నాకు మరింత ఉన్నత స్థాయి తీసుకెళ్ళడానికి శక్తినిచ్చింది. ఆ యొక్క శక్తిని ఇవ్వడంలో నా యొక్క సమాజములో బాధ్యత ఎక్కువగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీధర్ గారు, మా బావగారు ఎల్లప్పారావు గారు, మా బ్రదర్ సోమేశ్వరరావు గారు, మా ఆప్తమిత్రుడు పట్నాయక్ గారు, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాబురావు గారు, అలాగే వెంకట్రావు గారు, బెవర జోగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, టీచర్స్ అందరూ నిన్నే ఈ యొక్క కార్యక్రమంలో నాకు అవార్డు ఇస్తే టీచర్స్ అందరూ కూడా మా సార్కి అవార్డు వచ్చిందని వాళ్ళు కూడా మా యొక్క లయన్స్ క్లబ్ మిత్రులు కూడా వచ్చి ఇది చేయడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ధన్యవాదములు, నమస్కారములు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు నాకు నా యొక్క పూర్వజన్మ సుకృతము, అట్లాగే మా తల్లిదండ్రులు కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు ధన్యవాదములు, నమస్కారములు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు గారికి
ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సార్కి అన్ని విధాలా ఈ అవార్డు సార్ అర్హులు. స్టేట్ లెవెల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మొట్టమొదటి అవార్డు మా సార్కి రావడం మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల నుంచి మా ఉపాధ్యాయ బృందం నుంచి మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరి తరపున సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ స్కూల్స్ అధినేత సూర్యారావు గారికి భారతీయ జనతా పార్టీ టీచర్స్ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి మంచి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఆ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అలాగే వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యారావు గారికి ఈ అవార్డు రావటం అనేది చాలా అదృష్టం. సూర్యారావు గారు కష్టపడిన కష్టం ఇంత అంత కాదు. 1999న ఈ గౌతమ్ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఆ రోజున వీళ్ళిద్దరు పార్ట్నర్లతో గొడవపడి ఆ రోజు నేనే మధ్యవర్తనే. సూర్యారావు అంటే నాకు మేనల్లుడు. ఆ రోజున వాళ్ళు గొడవపడి పేరు పెట్టడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. అప్పుడు మా వాడు గుర్తుందో లేదో శ్రీ పెట్టరా అన్నాను. శ్రీ పెడితే వాళ్ళకి మనకి సంబంధం లేదని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని పెట్టవలసి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా ఎంతోమంది పిల్లలకి ఫ్రీగా చెప్పడం కూడా జరిగింది. నాకు తెలిసి నా తరపున ఒక 10-15 మంది పిల్లల్ని ఫీజు లేకుండా పంపించాను. అలాగే చెప్పాడు. అది చెప్పినందువలన కూడా అనేక రకాలుగా చేసిన పుణ్యం అంటారు దాన్ని. ఆ పుణ్యంతో ఆ మహాలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఈరోజు మన ప్రభుత్వంతో ఈవేళ ఈ అవార్డు ఇవ్వటం అంటే చాలా సంతోషమైన అవకాశం. మా సూర్యారావుకి నేను మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్న ఈ కష్టపడుతున్న ఈ టీచర్ లింగ్పిల్ అప్పారావు గారు వన్ టౌన్లో అందరికీ సుపరిచితులు. ఆయన శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మవారి దేవస్థానానికి అధ్యక్షులు. అట్లాగే ఎన్నో దైవ కార్యక్రమాలు ముందున్న వ్యక్తి. అంతవరకు అందరూ తెలుసు, కానీ చాలామంది తెలుసు. మా బావగారు, మా అమ్మ వాళ్ళకి మేనత్త. నేను స్కూల్ పెట్టి నిలబడ్డానికి అప్పారావు గారు బంటాముల్లో సుపరిచితులు. అనేక దైనందిన కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి. అట్లాగే శ్రీ నగరాలు సీతారామస్వామి మహాలక్ష్మ దేవస్థాన కళ్యాణ మండపానికి అధ్యక్షులు. అట్లాగే ఎన్నో మంచి కార్యక్రమాలు ముందున్న వ్యక్తి. అట్లాగే నాకు మా బావగారు, మా అమ్మ ఆయనకి మేనత్త. అంతకంటే ముఖ్యం ఏంటంటే 1999లో స్కూల్ పెట్టినప్పుడు ఆయన నాకు పునాది, ఆయన ఒక పిల్లర్ అనమాట, బేసిక్ పిల్లరు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషకరమైన విషయం. స్టార్టింగ్ స్కూల్ పెట్టినప్పుడు అనేక రకాలైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా ఆయన ముందుండి అనేక సమస్యలని పరిష్కరిస్తూ, అరే నేను నీకు ముందున్నానని నడుపుకుంటూ తీసుకెళ్తూ నన్ను ఒక స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి మా బావగారు. మా బావగారికి నేను ఎప్పుడూ గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమాసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజైన నేడు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. కోటి పుష్పాలతో విఘ్నేశ్వరుడిని ఘనంగా అర్చించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ నాగమసాదేవి మందిర నిర్వాహకులు సుధాస్వామి ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమనసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు విశేష పూజలు, హారతులు ఇచ్చారు.
భక్తులు ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి వినాయకుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల చివరి రోజైన నేడు నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నేడు విఘ్నేశ్వరుడికి కోటి పుష్పార్చన, రంగులతో విశేష అర్చనలు చేశారు. కోటి పుష్పార్చన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పుష్పార్చనలో స్వయంగా పాల్గొని స్వామివారికి పూలతో అర్చన చేశారు. నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ నాగసాయి బాబా మందిరంలో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నేడు నిమజ్జనం కార్యక్రమం, అన్న సమారాధన నిర్వహించామని చెప్పారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి పండుగ అత్యంత వైభవంగా ప్రతి ఏడాదిలాగే నాగసాయిబాబా మందిరంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ గణనాథుణ్ణి, ఆ లంబోదరుని, ఏకదంతుడిని ఆశీస్సులు తీసుకొని నిమజ్జన కార్యక్రమం, అన్న సమారాధన మందిరంలో నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచే భక్తులందరూ షిర్డీ నాగసాయిబాబా వారిని, నాగమానస అమ్మవారిని, గణనాథుని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకొని ఇక్కడ కోటి పుష్పార్చన నిర్వహించాం. ఈరోజు ఆ స్వామివారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవకోటిని రక్షించాలని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో దీవించేలాగా ఆ గణనాథుడు అందరికీ వరాలు ఇచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాలని, అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మానవాళి మొత్తాన్ని గణనాథుడు విఘ్నాలన్నింటినీ తొలగించి వారి అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసాదించాలని మా మందిరం తరపున ఆ విఘ్నరాజుని, గణనాథుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మందిరం తరపున అందరికీ ఆ గణనాథుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి గణనాథుని శుభాశీస్సులు తెలియజేస్తూ నాగసాయి మందిరం తరపున మీ సుధాస్వామి. శుభం. విజయవాడ నగరంలో వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ విభిన్న రూపాల్లో కొలువుదీరిన వినాయకుడు కృష్ణమ్మఒడికి చేరుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం డుండి గణేష్ సేవా సమితి 72 అడుగుల మహా గణేశుణ్ణి నిమగ్నం అత్యంత వైభవంగా సాగింది. నగరంలో కూడా అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడిని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి కృష్ణమ్మ జలాలతో నిమగ్నం చేశారు. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి నిమగ్న కార్యక్రమానికి భక్తులు వెల్లువెత్తారు. 11వ రోజు విశేష సంఖ్యలో భక్తులు కన్నులు రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అందరికీ స్వామివారి దర్శనం అయ్యేలా నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నగరం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి సైతం స్వామి దర్శనానికి తరలిరావటం విశేషం. విద్యాధరపురం ఆర్టీసీ లేబర్ కాలనీ గ్రౌండ్లో శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి నిమగ్నం అంగరంగ వైభవంగా సాగింది. 72 అడుగుల స్వామివారి మట్టి ప్రతిమను ప్రత్యేక వాహనాలతో కన్నుల వైభవంగా నిమగ్నం చేశారు. 11 రోజుల పాటు వినాయకుడికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు మొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే 11 రోజులు కూడా అనేక హోమాలు, అనేక వ్రతాలు, అనేక కళ్యాణాలు, అనేక హారతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 11వ రోజు వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం వితరణ చేసి ఇప్పుడు వేలాది మంది భక్తుల మధ్య నవాభిషేకాలు చేసి ఫైర్ సిబ్బంది సహాయంతో ఇక్కడ నిమజ్జనం చేయబోతా ఉన్నాం. కావున భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజున ప్రత్యేకంగా ఈ మట్టి మొత్తాన్ని కూడా పబ్లిక్కి 11 గంటల తర్వాత ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్క హిందూ ధర్మం పాటించే భక్తుడు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. జై బోలో దుండి గణేష్. ఏదైతే కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వరూపంగా ఈ సంవత్సరం మనం ఈ ఉత్సవాలు చేశామో మాకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 11 రోజుల పాటు ప్రతి నిత్యం ఇక్కడ హోమాలు, పూజలు, భక్తితో మారుమోగిపోయింది ఈ ప్రాంగణం అంతా. మరి కాసేపట్లో మనం స్వామివారికి హారతులు ఇచ్చి అందరం కూడా చూడండి వేలాది మంది భక్తులు ఉన్నారు. హారతులు ఇచ్చి మరి కాసేపట్లో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే స్వామివారికి ఈరోజు చూసినట్టయితే మీరు తేనె పట్టు లైవ్లో అంటే మనం తేనె అభిషేకం కూడా స్వయంగా తేనెటీగలే వచ్చి చేసే
నిజంగా అది మాత్రం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఏదైతే గత 10 రోజుల నుంచి మనం డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో, డూండి రాకేష్ ఆధ్వర్యంలో మనం 2 తెలుగు రాష్ట్రాల్లో 72 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇప్పటిదాకా అనేక రకాల పూజలతో నిమగ్నం చేసుకుని పూజలు చేసుకొని ఈరోజు ఇప్పుడు కాసేపట్లో మనం నిమగ్నం ఇక్కడే ఇదే ప్రాంగణంలో నిమగ్నం చేసుకుంటామండి. అంతేకాదు ఇక్కడ పూజలుగా మెచ్చి భగవంతుడు కూడా చక్కగా ఈరోజు ఉదయం 10 గంటలకి తొండం మీద తేనె పట్టుబట్టింది చూడండి. ఇంతవరకు ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా ఎక్సలెంట్గా జరిగింది. దీనికి గాను ప్రతి భక్తులు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద వినాయకుడైన డూండి గణేష్ వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం బిగినైంది. వేలాది మందిగా భక్తులు వీక్షిస్తున్నారు. చాలా ఆనందంగా, చాలా ఇదిగా మహిళలు చాలామంది వేలాదిగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడే నిమజ్జనం చేయడం ఎక్కడా లేదు. భారతదేశంలో ఈ డూండి వినాయకుడే మాత్రమే ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడే నిమజ్జనం జరుగుతుంది. ఆ విధంగా అనేక చేయటం వలన అందరూ కూడా రేపు ఆ యొక్క మట్టిని కూడా అందరూ భక్తులకు పంచడం జరుగుతుంది. జై గణేష, జై జై గణేష. లంబోదర ఫ్రెండ్ సర్కిల్ కేదారి ప్రసాద్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని కృష్ణమ్మ ఒడిలో నిమగ్నం చేశారు. భక్తులు కోలాహలంగా స్వామివారికి వీడ్కోలు పలికారు. భవానీపురం కరెంటు ఆఫీస్ రోడ్డు జ్యోతినగర్లో లంబోదర ఫ్రెండ్ సర్కిల్ కేదారి ప్రసాద్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. అనంత పద్మనాభ స్వామిని ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. కొలువుదీరిన గణపతిని భారీ వాహనంపై ఊరేగింపుతో డప్పు వాయిద్యాల నడుమ కేరళ నృత్యాలు, త్రినుమార్ నృత్యాలతో అంగరంగ వైభవంగా నిమగ్న కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పూజలు, హోమాలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో భాగంగా గణేష్ నిమజ్జనానికి 11 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగిందని, ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారని చెప్పారు. వినాయక నిమజ్జనోత్సవ ఊరేగింపు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందని పేర్కొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతదే నమః. గ్లాం గణపతదే నమః. గ్లైం గణపతదే నమః. హర హర శ్రీకుమార గురవే నమో నమః. వక్రతుండ మహాకాజ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ, నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యేషు సర్వద. ఈరోజు ఎంకేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దివ్య నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చివరి రోజు 11వ రోజు. మరి కాసేపట్లో అంగరంగ వైభవపేతంగా మహాలడ్డు వేలంపాట జరుగుతుంది. మహాలడ్డు వేలంపాట 51 కేజీ లడ్డూని చిలకలపూడి మణికంఠ గారి దంపతులచే లడ్డూ వేలంపాట ప్రారంభమవుతుంది. లడ్డూ వేలంపాట తర్వాత అంగరంగ వైభవంగా రమణీయపేతంగా జగద్దగాజమానంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలు నాగసాధువులచే, అఘోరాలచే, ఉజ్జయిని డోళ్లతో, ముంబై డోళ్లతో, మంగళ వాయిద్యాలతో విశేషంగా అశేషంగా ఈ యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా వర్ణనాతీతంగా కనీ విని ఎరగనట్టు విధంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అలాగే విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరూ కూడా ఈ యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలలో చక్కగా పాల్గొని సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కాగల మనం చేస్తున్నాం. జై గణేశ, జై జై గణేశ. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మందిరం అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్ష ఫీజులు కట్టడం జరుగుతోందని తెలిపారు. ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తూ అద్భుతమైన మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. నగరంలోని ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయిబాబా ప్రేమి మండలి నిత్యాన్నదాన పథకం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాలంపాడు సాయిబాబా మందిరం చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లించారు. గురుపూజోత్సవం సందర్భంగా అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ₹5 ఆదాయం లేని సాయిబాబా మందిరం అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. సుమారు 20 ఉద్యోగస్తులను నియమించడంతో పాటు పెద్ద బిల్డింగ్ నిర్మించామని తెలిపారు. ఎంతో మంది ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు బాబా వారిని దర్శించుకున్నారని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తిగా తీసుకుని నిత్యాన్నదానం ప్రారంభించామని తెలిపారు. నమస్కారం. బాబా గారి సమక్షంలో షిరిడి సాయిబాబా మందిరంలో ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ మందిరంలో
అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు నిత్యం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి ఈ మందిరం, మానవ సేవే మాధవ సేవగా భావించేటువంటి ఈ మందిరం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. కారణం 1,08,000 నారికేళ్ల అభిషేకం బాబా గారికి 2 రోజుల పాటు భక్తుల ద్వారానే చేయించడం అనేటువంటి జరిగింది. 1,08,000 కిలోల తండులాభిషేకం, బియ్యంతో అభిషేకం చేయించడం, 10,000 పంచెలతో డైరెక్ట్గా అభిషేకం చేయటం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కానీ అన్ని రకాల రికార్డ్స్ని సాధించుకోవటం, ఆంధ్ర షిరిడీగా పేరుగాంచడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో మెడికల్ క్యాంప్స్ అనేటువంటిది మేము ఎప్పుడు కూడా పెట్టడం అనేటువంటి జరిగేది. గతంలో ఐ క్యాంపులు పెడితే 110 మందికి ఆపరేషన్ చేస్తే ఒక్క మనిషికి కూడా అది ఫెయిల్ అవ్వలేదు అని అంటే ఈ గుడి మహత్యం అనేటువంటిది తప్పదు అనేటువంటి చెప్తున్నాం. అదే తరహాలో ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితిలో ఈ గుడి దినదినాభివృద్ధి చెందింది. సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి తరుణంలో హైకోర్టు జడ్జెస్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్స్, కమిషన్ ఆఫీసర్స్ ఇక్కడికి రావటం, వారంతటి వారే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటిది కూడా మేము చూస్తూ ఉంటాం. ఈ తరుణంలో టీచర్స్కి సంబంధించినంత వరకు కూడా విద్యకి సంబంధించి ప్రాధాన్యతనిచ్చేటువంటి ఈ మందిరంలో 10వ తరగతి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టాలనే ఒక నిర్ణయం తీసుకుని ఈ విజయవాడలో ఉండేటువంటి స్కూల్స్లో, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా మేము ఫీజులు కట్టడం అనేటివి జరుగుతుంది. దీనికి తోడు గతంలో ఐడెంటిఫై చేసి కొంతమంది చదివిస్తే ఒక్కొక్కళ్ళు లండన్లో చదివారు, ఒక్కొక్కళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ కూడా అలా ఒకళ్ళు ఇద్దరిని 10 మందిని కాకూడదని వేల మంది విద్యార్థులందరికీ కూడా ఫీజులు కట్టాలనే దాంతో మేము ఇది చేయటం, ఏకంగా IIITలో కూడా 18 సీట్లు డైరెక్ట్గా రావటం, లేదా ఒక్కొక్క సంవత్సరం 19, 20 కూడా వచ్చినటువంటివి కూడా ఉన్నాయి. ఇదంతా కారణం ఎందుకంటే ఈ టీచర్స్ ఏ రకంగా వారికి విద్యను బోధిస్తున్నారు అనేటువంటిది కూడా మాకు అర్థమైంది. వారికి అవసరమైతే విద్యార్థుల్లో ఉన్నది అనుకుంటే వారిని ఐడెంటిఫై చేసి ఈ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని దగ్గర పెట్టుకుని మరింత చదువు చెప్పేటువంటి పద్ధతి ఉన్నది. అందుకనే ఆ విద్యను చెప్పేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజున మా తండ్రి గారు ఉపాధ్యాయులు కాబట్టి వారి యొక్క పేరు మీద ఇవాళ వారందరినీ కూడా ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించాలనేటువంటిది మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గత నుంచి కూడా చేస్తూ వచ్చాం. కానీ వచ్చే సంవత్సరం మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్కే ఒక ఐడెంటిఫై చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎయిదర్ ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయుడు కానీ ఎవరైనా ఒక ఐడెంటిఫై చేసి ఒకరికి ఇవ్వాలని, తత్వం వాళ్ళందరికీ కూడా సత్కారం చేయాలనేటువంటిది మేము సంకల్పించడం జరిగింది. బాబా గారి ఆశీస్సులతో నెక్స్ట్ ఇయరే స్టార్ట్ చేద్దాం అనేటువంటిది, అది కొంత క్యాష్ అని కొంత ఇది వారి యొక్క దీనికి ప్రతిభని గుర్తించేటువంటి దాన్ని గుర్తించడానికి గాను మేము తీసుకునేటువంటి దాంట్లో ఒక కమిటీలాగా వేసి ఆ కమిటీ డిసైడ్ చేసేటట్టుగా కూడా చేద్దాం అనేటువంటిది ఈ సందర్భంగా ఈ గురు పూజోత్సవానికి సంబంధించి గురువుల్ని సత్కరించుకునేటువంటి ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో వారికి ఒక రకమైనటువంటి మెమెంటో లాంటిది, ఒక మాన్యుమెంట్ లాగా వాళ్ళకి ఇచ్చేటువంటిది తీసుకుంటామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ బాబా గారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కూడా కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ బ్రాండ్గా మన ఉత్పత్తులు తయారు కావాలి. యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటామంతి. NIRF ర్యాంకింగ్లో జాతీయ స్థాయిలో 26వ ర్యాంక్ దక్కించుకున్న KL యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 విద్యా సంస్థగా KL యూనివర్సిటీ తెలుగులేని రికార్డు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమనాసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు విశేష పూజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.